Hi friends, welcome to tech24. Friends, ఇది Realme 2 Pro. సో నియర్లీ ఒక 15 days పైనుండి నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను. ఈ Realme 2 Proకి సంబంధించి ఈ 15 daysలో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించి నాకు గుడ్ అనిపించిన విషయాలు అలాగే బ్యాడ్ అనిపించిన విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ Realme 2 Pro బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకి 14,000 ప్రైస్ రేంజ్లో వచ్చింది. సో 14,000 ప్రైస్ రేంజ్లో వచ్చిన ఈ Realme 2 Pro, Redmi Note 5 Pro, Gen 4 Max Pro M1 6GB వేరియంట్, అలాగే Nokia 6.1 Plus, MI A2. సో వీటన్నింటినీ రీప్లేస్ చేసేలా స్నాప్డ్రాగన్ 660తో వచ్చింది. సో ఈ వీడియోలో ఈ Realme 2 Proకి సంబంధించి ఫుల్ రివ్యూ గురించి తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ Realme 2 Proకి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్, అన్బాక్సింగ్, కెమెరా టిప్స్ అండ్ ట్రిక్స్. అండ్ కెమెరా టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే అడ్వాన్స్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం కాదు. సో ఈ యూఐ కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళ కోసం ఆ వీడియో చేశాను. అవన్నీ వీడియోస్ మీరు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. ఆ వీడియోస్ని అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ ముందుగా ఈ Realme 2 Pro కలర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే మనకి 3 కలర్స్లో ఇది లభిస్తుంది: బ్లాక్, ఐస్ లేక్ అండ్ బ్లూ ఓషన్. సో బ్లూ అండ్ ఐస్ లేక్ అయితే మనకి సేల్లోకి వచ్చాయి. అట్లీస్ట్ నేను పర్చేస్ చేసినప్పుడు అయితే సేల్లో ఆ రెండే అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్ లేదు. సో ఆ రెండింటిని కూడా నేను ఆర్డర్ చేశాను. ఒకటి మన ఛానల్ కోసం, ఇంకొకటి ఫ్రెండ్ కోసం ఆర్డర్ చేశాను. ఆ రెండింటి అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే వచ్చింది. సో బ్లూ ఓషన్ అండ్ ఐస్ లేక్ ఈ రెండు కలర్స్లో ఏది బెస్ట్ అంటే నాకు పర్సనల్గా అయితే ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఐస్ లేక్. అందుకే నేను ఐస్ లేక్ ఆర్డర్ చేశాను. బ్లూ ఓషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో రెండిట్లో ఏది బెస్ట్ అంటే బ్లూ రెగ్యులర్గా హానర్ ఫోన్స్లో మనం చాలా ఫోన్స్లో చూసాం. సో అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నాకు అనిపించింది ఈ ఐస్ లేక్. అందుకే నేనైతే ఇది ఆర్డర్ చేశాను. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ డివైస్ మనకి చాలా ప్రీమియంగా ఉంది. ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్తో వచ్చింది. అంటే నాచ్ ఉంటుంది కానీ అది చాలా చిన్న సైజులో వాటర్ డ్రాప్ లా ఉంటుంది. సో సేమ్ మనకి ఒప్పో F9 Pro, వివో V11 Pro లాంటి డిజైనే మనకి ఫ్రంట్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ లా కనిపిస్తుంది, కానీ ఇది ప్లాస్టిక్. సో ఇది ప్లాస్టిక్ అయినప్పటికీ చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ డిజైన్ విషయంలో Realme 2 Pro 14,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే అయితే చాలా వైబ్రెంట్గా ఉంది, కలర్స్ అన్ని చాలా వివిడ్గా ఉన్నాయి అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ నేను నా పోకో F1 డిస్ప్లేతో కూడా కంపేర్ చేశాను. సో నాకు ఈ పోకో F1 డిస్ప్లే కంటే కూడా ఈ Realme 2 Pro యొక్క డిస్ప్లే అయితే కొంచెం బెటర్గా అనిపించింది. సో డిస్ప్లేలో కూడా మనకి Realme 2 Proకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ బెజల్స్ అయితే ఫ్రెండ్స్ చాలా థిన్గా ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో అయితే మనకి ఆల్మోస్ట్ 85% వరకు ఉంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 660తో వచ్చింది. సో 14,000 ప్రైస్ రేంజ్లో అంత తక్కువ ప్రైస్లో స్నాప్డ్రాగన్ 660తో వచ్చిన మొదటి ఫోన్ ఈ Realme 2 Pro అని చెప్పొచ్చు. సో డైలీ టాస్క్ విషయంలో ఈ ఫోన్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. మనకి ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా అంత మేజర్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఈ Realme 2 Proతో నేను PUBG Asphalt 9 అయితే ఆడాను. సో గేమింగ్ విషయంలో అంత మేజర్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఆబ్వియస్లీ ఉన్నాయి. అండ్ PUBG ఆడేటప్పుడు అయితే ఇది మీడియం సెట్టింగ్స్లోనే తీసుకుంది. అండ్ ఏదైతే మన పోకో F1 845తో వస్తుంది, ఇందులో మనం PUBG అయితే హై గ్రాఫిక్స్లో కూడా స్మూత్గానే ప్లే అవుతుంది. కానీ Realme 2 Proలో హై గ్రాఫిక్స్లో మాత్రం స్మూత్గా అయితే గేమ్ ప్లే లేదు. మీడియం సెట్టింగ్స్లో మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేవు PUBG విషయంలో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కెమెరా. దీని యొక్క కెమెరా మనకి ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు 14,000 ప్రైస్ రేంజ్లో. అండ్ ఈ ఫోన్లో కెమెరాని నేను పోకో F1తో కంపేర్ చేశాను. సో కంపేర్ చేసినప్పుడు అయితే నాకు రిజల్ట్స్ చాలా షాకింగ్గా అనిపించాయి. సో మనకి వీడియో రికార్డింగ్ విషయంలో మాత్రం పోకో F1 బెటర్గా అనిపించింది. కానీ డే లైట్ శాంపిల్స్లో మాత్రం పర్టికులర్గా పోర్ట్రేట్ షాట్స్ విషయంలో ఎక్స్పోజర్ని అయితే ఈ Realme 2 Pro ఈ పోకో F1 కంటే కూడా బెటర్గా అడ్జస్ట్ చేసుకుంది. మీరు ఆ కెమెరా కంపారిజన్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో పోకో F1 కంటే Realme 2 Pro పోర్ట్రేట్స్ విషయంలో బెటర్గా పర్ఫామ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 5 MP డెప్త్ సెన్సార్ అండ్ ఎక్స్పోజర్ని అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంది. పోకో F1 షాట్స్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయ్యాయి. నేను ఒక 5 షాట్స్ తీసాను, 5 పోర్ట్రేట్ షాట్స్ తీసాను. అన్నింట్లో కూడా పోకో F1 కంటే ఎక్స్పోజర్ని పోర్ట్రేట్స్ విషయంలో Realme 2 Pro బెటర్గా అడ్జస్ట్ చేసుకుంది.
అండ్ లో లైట్లో అయితే రియల్మీ 2 ప్రోతో తీసిన ఇమేజెస్ పోకో F1తో తీసిన ఇమేజెస్ కంటే కొంచెం బ్రైట్గానే ఉన్నాయి. కొంచెం నాయిస్ ఉన్నప్పటికీ చూడడానికి మనకి రియల్మీ 2 ప్రో ఇమేజెస్ అయితే బ్రైట్గా కనిపించాయి. సో ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవసరం అనే చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళు ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేశారు ఒక కెమెరా అప్డేట్ అయితే వస్తుందని. ఈ వీడియో షూట్ చేసే సమయానికి, సో వీడియో పబ్లిష్ చేసే సమయానికి అప్డేట్ వచ్చినా రావచ్చు. సో వీడియో షూట్ చేసే టైంకి మాత్రం కెమెరాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. సో ఫ్రంట్ కెమెరాలో మాత్రం కొన్నిసార్లు పిక్చర్స్ అనేవి కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. కానీ ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా కూడా 14,000 బడ్జెట్ రేంజ్లో ఉన్న ఫోన్స్లో బెస్ట్గానే ఉందని చెప్పొచ్చు. రియల్మీ 2 ప్రోతో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం ఫ్రంట్ కెమెరా నాకు తక్కువ అనిపించింది రియల్మీ 2 ప్రోలో. సో రెడ్మీ నోట్ 5 ప్రోని నేను ఆల్మోస్ట్ ఒక 5 months అయితే యూజ్ చేశాను నా డైలీ డ్రైవర్గా. సో ఫ్రంట్ కెమెరాలో ఆ ఎక్స్పోజర్ విషయంలో మాత్రం ఒక అప్డేట్ వస్తే ఫిక్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇందులో మనకి 3500 mAh బ్యాటరీ వస్తుంది. సో దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి 2 hours 30 minutes వరకు పడుతుంది సుమారుగా. సో ప్రాసెసర్ అయితే క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళైతే దాన్ని ఎనేబుల్ చేయలేదు. మనకి ఇవ్వడం కూడా నార్మల్ ఛార్జరే ఇచ్చారు. సో మీరు ఫాస్ట్ ఛార్జర్తో ట్రై చేసినా వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళైతే డిఫాల్ట్గా ఎనేబుల్ అయితే చేయలేదు క్విక్ ఛార్జ్ 3.0ని. సో క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఈ రెండిట్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగుంది. ఏదైతే మనం రియల్మీ 1 రియల్మీ 2లో చూసామో ఆల్మోస్ట్ అలాగే ఉంది. అంతకంటే ఎక్కువ బెటర్గా ఏం లేదు, సో అంతకంటే తక్కువ కూడా ఏం లేదు. సో సేమ్ మనకి రియల్మీ 1 రియల్మీ 2లో ఉన్నట్టే మనకి ఫేస్ అన్లాక్ అయితే ఫాస్ట్గా ఉంది. అండ్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ స్పీకర్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. నేను నా పోకో F1తో కంపేర్ చేశాను, ఆల్మోస్ట్ దానికంటే కొన్నిసార్లు బెటర్గానే అనిపించింది. స్పీకర్ చాలా లౌడ్గా ఉంది ఈ రియల్మీ 2 ప్రోలో. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది ColorOS 5.2తో ఆండ్రాయిడ్ 8.1తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సో ColorOS 5.2కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో చేశాను. నేనైతే ఇంతకుముందు ఏ రియల్మీ ఫోన్ని ఎక్కువ రోజులైతే యూజ్ చేయలేదు. సో ఈ ColorOS 5.2 చాలా స్మూత్గా ఉంది. సో యూజ్ చేస్తుండగా నాకైతే కొంచెం బాగా నచ్చింది. చెప్పాలంటే ఎక్కువ నేను MI యూజ్ చేశాను, స్టాక్ ఆండ్రాయిడ్ నచ్చుతుంది నాకు, స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసేవాడిని. సో ఈ ColorOS 5.2 అయితే పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేయబడింది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఎక్కువ ప్రోస్కి సంబంధించి. ఇవే కాకుండా కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఈ రియల్మీ 2 ప్రోలో మనకి నోటిఫికేషన్ LED అయితే ఇవ్వలేదు. సో నోటిఫికేషన్ LED ఇస్తే బాగుండేది. సో మనకి మెసేజ్ వచ్చినా తెలియదు, మనకి ఛార్జింగ్ అయిపోయినా తెలియదు, ఛార్జింగ్ అవుతుందా లేదా కూడా మనం మామూలుగా చూస్తే గుర్తుపట్టలేం, స్క్రీన్ని వేక్ చేసి చూడాల్సిందే. అంతేకాకుండా ఈ మధ్య పోకో F1తో హైలైట్ అయిన వైడ్ 1 L1 సపోర్ట్ అయితే మనకి ఈ రియల్మీ 2 ప్రోలో లేదు. అంటే మనం అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి సైట్స్లో HD స్ట్రీమింగ్ అయితే చేయలేం. మ్యాక్సిమం 480p 540p వరకే స్ట్రీమ్ చేయొచ్చు. సో ఆ సపోర్ట్ అయితే దీంట్లో లేదు. అదే కాకుండా మనకి ఇందులో USB Type-C పోర్ట్ ఇవ్వాల్సింది, జస్ట్ మైక్రో USB పోర్టే ఇచ్చారు, ఓల్డ్ మైక్రో USB పోర్ట్. USB Type-C పోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అండ్ ఈ ఫోన్తో మనకి ఎలాంటి ఫాస్ట్ ఛార్జర్ రాదు, ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే సపోర్ట్ చేయదు. సో ఫాస్ట్ ఛార్జింగ్ని ఎనేబుల్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. అండ్ గేమింగ్ హెవీగా ఆడేటప్పుడు అంటే 1 hour అలా ఆడినప్పుడైతే సో 45 degrees సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అయితే వెళ్ళింది. సో అది కూడా అప్డేట్లో ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ కంటిన్యూస్గా ఆడితేనే, నార్మల్గా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ బ్రేక్స్ ఇచ్చుకుంటూ ఆడితే అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. హెవీ హీటింగ్ అయితే నోటీస్ చేయలేదు. కంటిన్యూస్గా కావాలని డివైస్ని హీట్ చేయాలని ట్రై చేస్తేనే డివైస్ అయితే కొంచెం 45 degrees సెంటిగ్రేడ్ ఆ రేంజ్ వరకు అయితే హీట్ అయింది, అదర్వైజ్ అది నార్మలే. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 2 ప్రోకి సంబంధించి నా ఒపీనియన్. సో ఓవరాల్గా 14,000 బడ్జెట్ రేంజ్లో సో చాలా ఫోన్స్ని రీప్లేస్ చేసిందని చెప్పొచ్చు. రెడ్మీ నోట్ 5 ప్రో, జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ 1, MI A2 అండ్ నోకియా 6.1 ప్లస్ వీటన్నింటినీ రియల్మీ 2 ప్రో రీప్లేస్ చేసిందనే చెప్పొచ్చు. సో 14,000 కాదు, మీ బడ్జెట్ 16,000 ఆ రేంజ్ వరకు ఉన్నా కానీ రియల్మీ 2 ప్రో అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్. అండ్ ఫ్రెండ్స్ ఈ రియల్మీ 2 ప్రోకి సంబంధించి కెమెరా కంపారిజన్, అన్బాక్సింగ్ అవన్నీ అయితే చేశాను. సో మీరు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే అవి చూడొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈ రియల్మీ 2 ప్రోని, కావాలంటే మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.